హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు మహేష్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఆర్జీవి గారిని అరెస్ట్ చేస్తారంటూ ఈరోజు ఆంధ్ర పోలీసులు అయితే హైదరాబాద్కి రావడం జరిగింది. ఆర్జీవి గారి డెన్ దగ్గరికి మొత్తం పోలీసులు అయితే చుట్టుముట్టారు. కానీ ఆర్జీవి గారు అడ్వకేట్స్ అంట అడ్డుకున్నారు. ఏ అరెస్ట్ వారెంట్ ఉంది మీ దగ్గర అని చెప్పేసి. ఏంటి అసలు ఆర్జీవి గారి మీద ఇంత ప్రయత్నాలు ఏంటి అసలు? దీని గురించి ఏం చెప్తారు మీరు? ఏపీలో సోషల్ మీడియాకి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని కంటిన్యూగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఒక నెల రోజులుగా. ఇప్పటికీ ఒక 150 మంది దాకా అట్లానే అరెస్ట్ చేయటము, కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా 2-3 రోజులు వీళ్ళు పోలీసు వారి దగ్గర ఉంచుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయటము, లేకపోతే కొంతమందినేమో 41A కింద నోటీసులు ఇచ్చి పంపించడం. ఏది 2 రోజులు అట్టి పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి, ట్రీట్మెంట్ మీన్స్ 3rd డిగ్రీ ఉపయోగించి. ఇదేంటంటే కొత్తగా ఇప్పుడు ఈ లోకేష్ రెడ్ బుక్ రాసుకున్నామని అప్పుడు ఆయన ప్రచారంలో చెప్పినట్టు దానిలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని వైసీపీ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేశారు. మోడీకి ఏమో జగన్ గారు లేఖ కూడా రాశారు. కోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏమో సోషల్ మీడియాలో మనం ఏదైనా విమర్శ కానీ ఏదన్నా ఒక స్థాయిని తగ్గట్టు ఉండాలి. ఇళ్లల్లో వాళ్ళని కానీ అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడటం, అంటే బూతులతో పోస్టులు పెట్టడం, ఇటువంటివి చేస్తే పోలీసు వాళ్ళు మరి వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా అని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అది ఇప్పుడు మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు సోషల్ మీడియా ఇద్దరికీ ఉంది. ఒకళ్ళు పోస్టులు పెట్టుకున్నారు. దారుణంగా జరిగింది. వాళ్ళకి సంబంధించి ఛానల్స్ కూడా ఉన్నాయి. ఛానల్స్ ఓకే, ఛానల్స్ వరకు వేరు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఇండివిజువల్గా పోస్టులు పెట్టడం. ఇప్పుడు ఎక్స్ అకౌంట్ కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లో కానీ ఇట్లా దీనికి సంబంధించి అరెస్టులు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద కూడా పెట్టుకున్నారు. గతంలో అవి జరిగినాయి. ఈ 5 ఏళ్ళు అన్నీ జరిగినాయి. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగాయా? 5 ఏళ్ళు అంటూ 14 నుంచి ఉన్నాయి ఇవి. 14 to 19 కూడా ఇవి జరిగినాయి. 19 to 24 జరిగినాయి. కానీ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సేమ్ టైము ఇప్పుడు రోజా గారిని చాలా దారుణంగా రోజా గారి మీద పోస్టులు పెట్టడం కానీ, అసభ్యకరమైన పోస్టులు, వీళ్ళు ఐటీడీపీ నుంచి పోస్టులు కూడా చాలా ఇచ్చాయి. ప్లస్ మీకు ఎవిడెన్స్గా వీడియోలు చూసుకుంటే మన జబర్దస్త్లో చేసి బయటకు వచ్చిన ఆర్పి ఉన్నాడు, చేపల పులుసు రెస్టారెంట్లో పెట్టుకున్నాడు. తర్వాత ఆయన అయితే రోజా గారిని చాలా దారుణంగా తిట్టడం, ఏదంటే ఫిల్దీ లాంగ్వేజ్, అసలు బూతులతోనే మాట్లాడటం. ఇవి మన మీడియా ఛానల్స్ ముందు కూర్చోబెట్టి అతనితో ఇల్లు తిట్టించడం, ఇది మన పచ్చ మీడియా వాళ్ళు. మరి దానికి కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆమె కూడా ఒక పార్టీ నాయకురాలు, ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టరు. దాని మీద అట్లాంటి వాటి మీద చర్యలు లేవు. ఇంకా మనం చూసుకుంటే షర్మిల గారి మీద పోయినసారి మనకి షర్మిల గారికను హీరో ప్రభాస్ గారికి కూడా లింకు కట్టి వీళ్ళు సోషల్ మీడియాలో చాలా దారుణంగా పోస్టులు పెట్టారు టీడీపీ వాళ్ళు. ఇది ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి జరిగినాయి అంటే, జూబ్లీ హిల్స్లో బాలకృష్ణ గారి ఇంటి ఐపీ అడ్రస్ ఉంది. దాని మీద ఎటువంటి చర్యలు లేవు. షర్మిల గారినే ఆమె వ్యక్తిగతంగా ఆమె మీద పర్సనల్గా దాడిది, అటువంటి వాటి మీద ఎటువంటివి లేవు. ఇట్లా రకరకాలు. ఇప్పుడు పేరు నాని గారి వైఫ్, కొడాల నాని గారు, వరుసగా అందరి మీద ఇట్లాంటివే పర్సనల్గా అబ్యూజ్ చేస్తూ, ఇంకా జగన్ భారతి గారి మీద అయితే ఇక లెక్కలేదు. అవినాష్ గారిని, భారతిని, వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందని చెప్పి ఆ రకంగా కూడా విపరీతంగా పోస్టులు పెట్టారు వీళ్ళు. మరి ఇప్పుడు వాటి మీద ఎటువంటి చర్యలు లేవు. అంటే ఇది ఏకపక్షంగా గవర్నమెంట్ ఎవరిదుంటే వాళ్ళు చెప్పినట్టు వినటము, వాళ్ళ కన్సర్న్లో వాళ్ళు చేసినట్టు వీళ్ళు పోలీసు వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అంటే 19 to 24 కూడా పోలీసు వాళ్ళు ఇదే పని చేశారు. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు ఎవరి మీదన్నా ఇలా చర్యలు తీసుకోవాలంటే టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని తీసుకెళ్ళి ఇట్లానే 41A కింద నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలవకుండా తీసుకుపోవటం, అర్ధరాత్రులు ఏదో బందిపోటు దొంగలు టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు అర్ధరాత్రి ఇళ్ళ మీదకి పడిపోవటమును, నిద్రపోతుందని లేపి ఎత్తుకుపోవటం, 2 రోజులు 3 రోజులు అట్టి పెట్టుకోవటం, 3rd డిగ్రీ ఉపయోగించటము, ఇక కేసుని బట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, లేదు అంటే నోటీస్ ఇచ్చి అప్పుడు పంపించడం. అంటే ఇది రకంగా బెదిరింపు.
ఇలా నాయకులు వాళ్ళ మాట విని ఎవడు పవర్లో ఉంటే వాడి మాట విని పోలీసు వాళ్ళు ఇట్లా చేయటం అనేది ఒక రకంగా అనేది దారుణం. ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ బట్టి ఒకవేళ చర్యలు తీసుకున్నాం అన్నా ఇప్పుడు సేమ్ టైం అదే అవతల పార్టీ వాళ్ళు కూడా చేసింది అది కరెక్ట్ అవుతుంది కదా. ఎవరిని వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించిన వ్యక్తిగత బూతులతో కానీ ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని వాళ్ళ మీద అసభ్యంగా పోస్టులు పెట్టడం ఇవి ఎవరు చేసిన నేరమే అన్నప్పుడు హైకోర్టు అది చెప్పింది. కానీ వీళ్ళని మాత్రం ఎటువంటి చర్యలు లేవు. కానీ ఒక పార్టీనే టార్గెట్ చేసి వాళ్ళని తీసుకుపోవటం. దీనిలో భాగంగా ఇప్పుడు ఆర్జీవి గారిని ఆయనకి మొన్న వచ్చి 41 కింద నోటీసులు అయితే ఇచ్చారు. ఇవాళ సడన్గా ఏంటంటే పొద్దున్నే అరెస్ట్ కానీ ఇంటిని చుట్టుముట్టి ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూశారు ఆయన్ని. కాకపోతే ఆయన ఇంట్లో లేడు, ఎక్కడికో వెళ్ళిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది అనేది మాత్రం మనం తెలుస్తుంది మనకి. మరి ఆయన ఏంటంటే నా హైకోర్టు లేకపోతే ఎక్కడికైనా ప్రొసీడ్ అయ్యి బెయిల్ తెచ్చుకోవటానికో ఏదో దీనికి ఉండొచ్చు. ఎందుకంటే ఇవేమి భారీగా శిక్షలు పడే నేరాలు కాదు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటికి అయితే మీకు స్టేషన్ మెయిల్ ఇవ్వచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇవి 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేవి, ఫైన్లు పడేవి, కానీ అంతకు మించి శిక్షలు పడే కేసులు అయితే కాదు ఇవి. దీనికి వాళ్ళు టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు, ఇళ్ళ మీద పడి దాడి చేసినట్టు ఒక 4-5 కాకుండా ఓ 25-30 మంది 50 మంది పోలీసులు ఒకేసారి ఇళ్ళ మీద పడి ఇలా తీసుకెళ్ళడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. రైట్ సార్. అంటే ఒక పక్క ఆర్జీవి గారు అరెస్ట్ అవుతారు ఈ వార్తలు ఏంటంటే కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చూశాను సార్. అంటే నేను ఆర్జీవి గారిని అసలు ఏ పోలీస్ వ్యవస్థ కూడా టచ్ చేయలేదు, బ్యాక్గ్రౌండ్ తెలియదు ఎవరికి. అంటే ఆయన సినిమా డైరెక్టర్ వరకే తెలుసు, అతను అంతకు మించి ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ అతనికి ఎప్పుడు కూడా టచ్లో ఉంటుంది అంటూ కూడా కామెంట్స్ నేను చూసా. అంటే చాలా బూతు కామెంట్స్ వచ్చాయి. పేకలేరు, అట్లా ఆర్జీవి గారిని ఏం చేయలేరు. దాని గురించి అని తెలుసుకోవచ్చా? ఆర్జీవి పరిచయాలు అయితే ఉన్నాయి. ఆయనకు చాలా కాలం ముంబైలో ఉండొచ్చాడు, రకరకాల పరిచయం ఉండుంటాయి. ఇంకోటి కూడా మాఫియా సంబంధించిన బ్యాక్గ్రౌండ్తో ఆయన మూవీస్ కూడా తీశారు. దాంతో ఆయన అంటే ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, కొంతమంది మాఫియా నాయకులతో వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ అవన్నీ గమనించి నా సినిమా కోసం నేను అట్లా వాళ్ళు నాకు పరిచయం అని చెప్పి ఆయన చెప్పారు. అందులో ఓపెన్ సీక్రెట్ అది, ఆయనే చెప్పుకున్నది. అది సినిమాలు తీయడం కాకుండా ఇంకా వేరే ఏమైనా అంటే యాక్టివిటీస్ అయితే వాళ్ళతో కలిసి చేయటం అవి అయితే ఏం లేవు కదా. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరాల క్రితం ఆయన 90ల నుంచే బాంబేలో ఉండి అక్కడ మూవీస్ తీసాడు ఆయన 90లో. ఇప్పుడు 25-30 ఏళ్ళ క్రితమే ఆయన బాంబేలో సెట్ అయ్యి చాలా కాలం అక్కడే ఉన్నాడు. అప్పుడువి ఇప్పుడు దాకా దాగుతాయి అనేది ఏమి ఉండదు. వాళ్ళతో ఏమన్నా పరిచయం వేరు, వాళ్ళతో కలిసి ఏదైనా డీల్ చేయటం వేరు, కానీ దానిలో అటువంటివి ఏమి ఆయనకి లేవు. కానీ ఇంకోటి ఏంటంటే ఆయన ఫెయిర్గా మాట్లాడతాడు అనేది జనాలకు ఒక అభిప్రాయం అయితే ఉంది. ఫెయిర్ ఇన్ ద సెన్స్ ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడతాడు, అవతలోడికి నచ్చిన నచ్చకపోయినా అనేది. ఇప్పుడు ఈయనకి నోటీసులు ఇవ్వటంలో ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి. వ్యూహం సినిమాలో వీళ్ళని విమర్శించి తీసింది. వ్యూహం సినిమాకి నోటీసులు ఇచ్చారా, లేకపోతే ఈయన కొన్ని ఆ సినిమా రిలీజ్ టైంలో కొన్ని సోషల్ మీడియాలో ఈయన ట్విట్టర్లో పోస్టింగ్ పెట్టాడు, దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారా అనేది అంటే క్లారిటీ ఒకటి కరెక్ట్గా లేదు. అందరూ ఏంటంటే సినిమా తీశాడు కాబట్టి సినిమా గురించి అంటున్నారు, కానీ సినిమాకి ఎప్పుడైతే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందో ఇక ఆ తర్వాత అది చట్టానికి లోబడే వచ్చినట్టు. చట్టానికి అతిక్రమించి ఆ సినిమాకి వాళ్ళు సెన్సార్ బోర్డు మెంబర్స్ అయితే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరు. అది పబ్లిక్గా రిలీజ్ కూడా అయింది థియేటర్లో. అందుకని దానికైతే అదే ఆ సాకు చూపించి అయితే నేరంగా ఈయన మీద దాన్ని ఆపాదించడం అనేది ఆల్మోస్ట్ ఉండదు. ఈయన పెట్టిన సోషల్ మీడియాలో ఈ ట్విట్టర్ అకౌంట్లో ఈయన సినిమా రిలీజ్ అప్పుడు లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురికి ఏదో ఒక దున్నపోతులు ఏవో పెట్టి వాటి తలకాయలేమో ఈ ముగ్గురికి పెట్టడం, ఇట్లా కొన్ని రకాల పోస్టులు పెట్టారు. వాటికి సంబంధించే నోటీసు ఇవ్వటం కానీ జరిగి ఉంటుంది. కానీ లోకేష్ గారు అప్పుడు సినిమా రిలీజ్ అవ్వకూడదని కూడా హైకోర్టుకి 2 సార్లు వెళ్ళారు. హైకోర్టు నుంచి కూడా మళ్ళీ దానికి అబ్జెక్షన్ లేదని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సెన్సార్ వాళ్ళు అప్పటికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ లోకేష్ కోర్టుకు వెళ్ళడం, కోర్టులో అదేమి చెల్లకపోవటం, తర్వాత ఈయన సినిమా రిలీజ్ చేయటం జరిగినాయి. ఎలక్షన్కి ముందు ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు మొత్తం సినిమా అయితే రిలీజ్. ఎందుకంటే దీనిలో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జగన్ మీద సేమ్ అదే టైంలో జగన్ని కూడా విమర్శిస్తూ దారుణంగా సినిమా తీశారు.
అప్పుడు అది కూడా రిలీజ్ అయింది. తర్వాత మా భారతి గారి క్యారెక్టర్ కూడా అందులో చాలా డిఫేమ్ చేసి అసభ్యంగానే చూపించారు. మరి అది కూడా అప్పుడు కేసు అవ్వాలి. వ్యూహం కేసు అయితే కనుక అది కూడా కేసు అవ్వాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. కాదు ఇక్కడ ఏకపక్షంగా అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి అది జరగదు. చేస్తే వ్యూహం సినిమాకి చేస్తే కనుక దానికి చేయాలి. కాదు ఇప్పుడు ఈయన పెట్టిన పోస్టింగులకి సంబంధించి అసభ్యంగా పెట్టాడు. అసభ్యంగా అంటే ఆడవాళ్ళనో లేకపోతే ఇంకోళ్ళనో ఆయన అయితే అబ్యూజ్ చేయలేదు, కానీ వీళ్ళనే కొంచెం కించపరుస్తున్నట్టు ఆయన ట్విట్టర్లో పెట్టడం ఆ టైంలో, దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.